హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే చీరకి కొంగులు ఫాల్స్ ఎలా కుట్టుకోవాలో మీకైతే చూపిస్తాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనము చీరకి కొంగులు ఫాల్ కుట్టుకోవడానికి మీకు పీకో మిషన్కి అయితే రెండు పాదాలు అయితే ఉంటాయి. ఒకటేమో కొంగులు కుట్టుకోవడానికి, రెండవ పాదం అయితే ఫాల్ కుట్టుకోవడానికి. ఇలా రెండు పాదాలు అయితే ఉంటాయి. మనము కొంగులు కుట్టుకోవాలంటే ఈ పాదాన్ని అయితే ఇలా అయితే సెట్ చేసుకోవాలి. ఇలా పాదాన్ని సెట్ చేసిన తర్వాత మనకు నెంబర్ కూడా ఉంటుంది. నేనైతే 3 నెంబర్ మీద అయితే పెట్టుకొని అయితే కొంగులు అయితే కుడుతూ ఉంటాను. ఇలా 3 నెంబర్ మీద అయితే నెంబర్ సెట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత చీరకైతే ఉల్టా సీదా ఉంటుంది. ముఖ్యంగా అయితే మనం చూసుకోవాలి, ఉల్టా సీదా చూసుకొని ఉల్టాకైతే మనం కుట్టుకోవాలి. కొంగులు కూడా కట్ చేసుకోవాలి. కొన్ని శారీస్కి అయితే చాలా క్రాస్గా వస్తుంటాయి. అలాంటి క్రాస్ ఉన్న పీసెస్ని అయితే ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే కొంగులు కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి. ఇలా ఒకసారి ఇట్లా చిన్నగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మనమైతే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి. మనం కొంగులు కుట్టేటప్పుడు అయితే కొంగులను చిన్నగా అయితే లాగాలి. మరి గట్టిగా లాగకూడదు. గట్టిగా లాగినట్లయితే చీర అయితే చినిగిపోతుంది. అందుకోసమని ఇలా చిన్నగా లాక్కుంటూ అయితే స్ట్రైట్గా అయితే మనమైతే కొంగులు అయితే కుట్టుకోవాలి. కొంగులు స్ట్రైట్గా వస్తేనే నీట్గా ఉంటుంది. క్రాస్గా ఉంటే అయితే నీట్గా ఉండదు. ఇలా అయితే కొంగులు అయితే కుట్టుకోవాలి. ఇలా వన్ సైడ్ కొంగులు కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా క్రాస్కున్న పీసెస్ని అయితే కట్ చేసుకోవాలి. అట్లా కట్ చేసుకొని మళ్ళీ మనము కొంగులు అయితే కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేసుకొని మనమైతే కొంగులు కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి. సేమ్ దీనికి కూడా అలాగనే మనమైతే కొంచెం లాక్కుంటూ అయితే కొంగులు అయితే కుట్టుకోవాలి. బిగినర్స్ అయితే నేను చెప్పిన విధంగా అయితే కుట్టుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. మీకైతే ఇలా అయితే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా నీట్గా వస్తుంది. శారీస్కి కొంగులు ఫాల్స్ కుట్టేటప్పుడు అయితే బ్లౌజ్ కూడా వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి బ్లౌజులును కొంగులు సేమ్ ఉంటాయి. అలాంటప్పుడు చూసుకొని జాగ్రత్తగా అయితే బ్లౌజులు అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఈ శారీకి ఉన్న బ్లౌజులు అయితే కట్ చేశాను. ఇలా అయితే కొంగులు కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే శారీకి అయితే ఫాల్ కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి. ఇలా ఫాల్ కుట్టడానికి అయితే మనమైతే మిషన్ పాదాన్ని మార్చుకోవాలి. ఫాల్ కుట్టే పాదాన్ని అయితే మిషన్కి అయితే సెట్ చేసుకోవాలి. ఇలా మిషన్కి ఫాల్ కుట్టే పాదాన్ని సెట్ చేసిన తర్వాత నెంబర్ కూడా ఉంటుంది. 2 నెంబర్కి అయితే నెంబర్ని కూడా మార్చుకోవాలి. ఇలా టైట్గా ఫిట్ చేసుకున్న తర్వాత 2 నెంబర్కి అయితే నెంబర్ని మార్చుకోవాలి. ఇలా మార్చుకున్న తర్వాత చీరకి ఫాల్ కుట్టేటప్పుడు కూడా ఉల్టా సీదా చూసుకొని అయితే ఫాల్ కుట్టడం స్టార్ట్ చేయాలి. చీర చివరి నుంచి ఒక 2 జానెల వరకు మనమైతే ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. మార్కు పెట్టుకున్న తర్వాత ఫాలును ఇలా ముందుగా కొంచెం అయితే ఫోల్డ్ చేసుకొని కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి. మనము శారీకి ఫాల్ కుట్టేటప్పుడు అయితే ఖచ్చితంగా ఫాలును మాత్రం పిండుకొని ఆరబెట్టుకొని ఐరన్ చేసుకొని మాత్రమే కుట్టాలి. అలా కుట్టినట్లయితే చాలా నీట్గా వస్తుంది. ఇలా ఫాల్స్ కుట్టేటప్పుడు బిగినర్స్ అయితే పిన్స్ అయితే వాడుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మనము శారీకి ఇట్లా పిన్స్ పెట్టుకొని కుట్టుకోవడం వల్ల మనకి చీర జారకుండా అయితే ఉంటుంది. ఇలా మనమైతే చీరని ఫాలుని జాగ్రత్తగా పట్టుకొని అయితే ఇలా అయితే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. బిగినర్స్ అయితే పిన్స్ పెట్టుకుంటే ఆ పిన్స్ అయితే సూది కింద పడకుండా అయితే జాగ్రత్తగా అయితే కుట్టుకోవాలి. పిన్స్ సూది కింద పడితే సూది అయితే విరిగిపోతుంది. శారీకి ఫాల్ కుట్టేటప్పుడు అయితే స్పీడ్గా కుట్టడానికి అయితే కుదరదు. ఇలా మన చేతుల్ని ఇలా పెట్టుకొని చిన్నగా ఇట్లా తిప్పుకుంటూ అయితే మనమైతే ఫాల్ అయితే కుట్టుకోవాలి. నేనైతే ఫాల్ కుట్టడానికి అయితే పిన్స్ అయితే ఏం వాడలేదు. నాకు కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను నార్మల్గానే కుడుతున్నాను. కొన్ని శారీస్ అయితే జారిపోతూ ఉంటాయి. కొన్ని శారీస్కి లేస్ కూడా వస్తుంది. బిగినర్స్ అయితే పిన్స్ పెట్టుకొని ఫాల్ కుట్టుకోవడం వల్ల వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా ఫాలుని చీరని ఇలా జాగ్రత్తగా పట్టుకొని అయితే మనమైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మంచిగా నీట్గా వస్తుంది, ముడతలు రాకుండా. ఇలా నేను చూపించిన విధంగా ఫాల్ కుట్టుకున్నారంటే కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే శారీకి అయితే ఫాల్ అయితే కుట్టుకుంటారు. ఇలా చివరి వరకు అయితే ఫాల్ని అయితే కుట్టుకోవాలి. ఇలా చివరికి వచ్చిన తర్వాత మనం పాదాన్ని అయితే పైకి లేపి సూదిని కిందికి దింపి ఫాలుని కొంచెం ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని అయితే కుట్టుకోవాలి. ఇక్కడ మనము సూదిని కిందికి దింపి పాదాన్ని అయితే పైకి లేపాలి. లేపి అయితే ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే సేమ్ మనం పాదాన్ని అయితే పైకి లేపి సూదిని కిందికి దింపి చీరని ఇలా మన 2 చేతులతోని ఇలా చిన్నగా సెట్ చేసుకుంటూ అయితే ఫాల్ అయితే కుట్టుకోవాలి. ఇలా ఫాల్ కుట్టుకున్నారంటే ఎక్కడ మనకి ముడతలు రాకుండా ఫాల్ అయితే చాలా నీట్గా వస్తుంది.
నేను శారీకి కొంగులు ఫాల్స్ కుట్టేటప్పుడు మిషన్ పాదానికి కొంగులు కుట్టే పాదం ఉంటే నేను ఫస్ట్ కొంగులే కుడతాను. మిషన్కి ఫాల్ కుట్టే పాదం ఉంటే ఫస్ట్ అయితే నేను ఫాలునే కుడతాను. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే మీరైతే ఫాలో కండి. ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.